ఏబీవీపీ విద్యార్థి నాయకులు మాత్రం హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ఈ రోజు ముట్టడికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి నాయకురాలు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా, ఏ విషయంలో ఇప్పుడు ఇక్కడ మీరు? అందరికీ నమస్తే, నా పేరు దివ్యలత, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ. ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ ముంగట ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన ఇష్యూ, తెలంగాణలో పెద్ద ఇష్యూ ఏంటంటే స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోవడం సిగ్గుచేటు. సో మనకి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు 10,000 కోట్లు. 10,000 కోట్లు అంటే ఒక చిన్న మ్యాటర్ కాదు అది. 10,000 కోట్లు. 10,000 కోట్లలో నువ్వు ఎంత రిలీజ్ చేసినారు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంత రిలీజ్ చేసినారు? 100 కోట్లు రిలీజ్ చేసినారు. 100 కోట్లు ఎవరికి ఇద్దామని? ఎంతమంది స్టూడెంట్స్ కి మాత్రమే స్కాలర్షిప్స్ వస్తాయి, ఇంకా మిగతా వాళ్ళకి రావా ఇప్పటి వరకు స్కాలర్షిప్స్? అంటే స్టూడెంట్స్ ఏం చేయలేరు, వీళ్ళకి స్కాలర్షిప్లు ఎందుకు అని అనుకుంటున్నారా? అర్థమైతే లేదు. సో ఏవైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఉన్నాయో అవి తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ రిలీజ్ చేయలేరు, రిలీజ్ చేయకపోతే వాళ్ళ సర్టిఫికేట్స్ ఎట్లా, వాళ్ళ హై ఎడ్యుకేషన్ ఎట్లా, వాళ్ళ హై ఎడ్యుకేషన్ ఎలా చదువుకుంటారు? అదే చింతశుద్ధి లేని మన సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఆలోచించాలి. చెప్పనా, ఎట్లా చూస్తారు ఇక్కడ ముట్టడి విషయానికి వచ్చారు కదా, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించింది. పేద విద్యార్థులకు 11,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంటే ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి అట్టర్లో పోయిండు. అరే దుర్మార్గుడా, అరే చాతగానోడా, అరే దద్దమ్మ, ఎందుకు రా నీకు ముఖ్యమంత్రి? మాసోంటి పేదోళ్ళ కోసదా కదా, పేదోళ్ళ కోసదాకా నీకు అధికారం రాదురా నాయన. మేము పేద విద్యార్థులం, ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థులం, పైసలు కట్టాలంటే ఎందుకు కట్టాలి? ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే ఫీజు రియంబర్స్మెంట్ హక్కును మాకు కల్పిస్తే పేదోడు చదువుకున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి చదువును దూరం చేస్తున్నాడు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. చేతగాని రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఏబీవీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఓకే రైట్. ఇది ఆందోళనకారులను మాత్రం ఇక్కడ ముట్టడికి వచ్చిన ఆందోళనకారులను అరెస్ట్ చేస్తారు. ఏందమ్మా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే గత 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయట్లేదు. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నా కానీ స్కాలర్షిప్లు మాత్రం విడుదల చేయట్లేదు. ఇది సిగ్గుచేటు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇక్కడ గేటు ముట్టడికి వచ్చిన విద్యార్థి నాయకులను ఏకంగా ఇక్కడ పోలీసులు అయితే లేపి పంపడం అనేది అయితే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా, గేట్ కాడ పోలీసులకు విద్యార్థి నాయకులు కూడా మొత్తం కూడా ఇక్కడ తప్పులాట అయితే జరుగుతున్నది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇదే నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మాత్రం రేవంత్ రెడ్డి చెప్పు చేతిలో ఉన్నట్లే, ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ విద్యార్థి నాయకుల పైన దౌర్జన్యంగా కూడా వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ విద్యార్థి నాయకులు అక్కడ గేట్ దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని మినిమం గేట్ లోపలికి కూడా అనౌట్ చేయని పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన చూస్తున్నాం కదా, వాళ్ళ కర్రలు ఉన్న లాఠీలతోటి కూడా వాళ్ళ పైన దాడికి దిగుతున్నారు. సో మనకు క్లియర్ గా కనిపిస్తున్నది, మ్యాన్ హ్యాండింగ్ చేస్తున్నారు. వాళ్ళను లాఠీ చార్జ్ కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మహిళలను చూడకుండా కూడా ఇక్కడ జెంట్స్ కూడా వాళ్ళను కొట్టడం అనేది క్లియర్ గా కనిపిస్తున్నది. ఇక్కడ మహిళా పోలీసులు కూడా దౌర్జన్యంగా ఉద్యమకారులను ఎవరైతే వాళ్ళు వచ్చే విద్యార్థి నాయకులు వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అడిగితే ఇలా ఒక ఆడపిల్ల చూడకుండా ఇలా తీసుకెళ్ళడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి ఈ రోజు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హైయర్ ఎడ్యుకేషన్ ఇదేనా కాంగ్రెస్ పాలన? ఇదేనా దేశం? ఇదే 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రాష్ట్రంలో క్లాస్ చెప్తున్నా
అసలు పోలీసులు కాదు, ఒక రాక్షసులు కూడా ఈ ఆందోళనకు వచ్చిన విద్యార్థులను మాత్రం లాఠీ చార్జ్ చేస్తూ ఇష్టానుసారంగా మహిళలను కూడా చూడకుండా వాళ్ళు మ్యాన్ హ్యాండింగ్ చేస్తుంటూ వాళ్ళని లాఠీలతో కొట్టడం అనేది అయితే మనకు క్లియర్ గా కనిపిస్తున్నది, చూస్తున్నాం కదా. ఇప్పుడు విద్యాశాఖను వాళ్ళ కార్యాలయాన్ని మినిమం వాళ్ళు మెమోరాండం ఇచ్చి ఏదైతే ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి చేతిలో ఉందో ఆ శాఖ, దానికి విద్యార్థుల ఫీజు రిమెంట్మెంట్ విషయంలో కావచ్చు, అప్పుడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పేద విద్యార్థులు చదువుకోవాలి, గొప్ప వాళ్ళు కావాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెడుతుంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనుకుంటూ ప్రజలను చిత్రహింసలు పెడుతూ పేద విద్యార్థులను చదవనీయకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులను ఇక్కడ మొత్తం మీద ఇక్కడ ఎడ్యుకేషన్ దూరం చేసే విధంగానే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. ఏం జరుగుతుందిరా మీరు గేట్ దగ్గరకు ఎందుకు? ఈ రోజు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థుల దగ్గర పూర్తి ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రక్తం తాగుతా ఉన్నారు. దీన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే బోర్డ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ఉన్నారో వాళ్ళు వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. పేద విద్యార్థులకు ఇది చూస్తున్నాం కదా, విద్యార్థులను బూట్ల తొంగిడ తొక్కే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. విద్యార్థి నాయకులకు వాళ్లకు ఏకంగా వాళ్ళు లాఠీ చార్జీ కొట్టడమే, పోలీస్ షూస్ తొంగిడ విద్యార్థి నాయకులను విద్యార్థులను తొక్కడం అనేది అయితే జరుగుతుంది. ఏదైతే వాళ్ళకి వచ్చే హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేస్తే, ఏదైతే ప్రైవేట్ కళాశాలలలో ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో ఆ ఫీజు నియంత్రణ చెయ్యాలి అని చెప్పేసి కూడా వాళ్ళు మా ఫీజులు మాకు సకాలంలో ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తే వారిని లాఠీ చార్జ్ చేస్తారు. పేద విద్యార్థుల యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల అవ్వాలని ఏవీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యంగా ధర్నా చేస్తుంటే లాఠీ చార్జ్ చేస్తున్నారు. అది ఇక్కడ విద్యార్థులు అంటున్నారు, మేము నక్సలైట్లమా, మా పైన ఇంత దాడి చేయవలసిన అవసరం ఏమొస్తుంది పోలీసులకు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ మాత్రం మేము పోలీసులు మా పైన ఇంత జులుం చేయవలసిన అవసరం ఏముంది? మనం చూస్తున్నాం కదా, అక్కడ ఒక పెద్ద తాడి కట్టేసి అక్కడ గేట్ కాడ రానియకుండా మార్చాల్సి ఉన్నారు. ఇక్కడ విద్యార్థి నాయకులు ఎట్లా గుంజుతున్నారు? ఇది పరిస్థితి మనకు క్లియర్ గా కళ్ళ కట్టినట్టుంటుంది. వాళ్ళని కొట్టడం అనేది ఒక విద్యార్థి నాయకుడిని పట్టుకొని ఇక్కడ పోలీసుల వైపు కాళ్ళు మార్చే వైపు మట్టిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో లాఠీ చార్జ్ చేయడం, విద్యార్థుల గురించి మాట్లాడితే లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. విద్యార్థుల గురించి పోరాడడానికి వస్తే పోలీసులు దౌర్జన్యం లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇది అంటే ఇక్కడ ఏదైతే ప్రశ్నించడానికి వస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ పోలీసులతో తొక్కడమే కాకుండా వాళ్ళని కొట్టడం కూడా మ్యాన్ హ్యాండింగ్ చేస్తున్నారని కూడా మనము క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నాడు కానీ ఇక్కడ ప్రజాపాలన నడుస్తలేదు, రాక్షస పాలన నడుస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థి నాయకులు చెప్తున్న మాటలు. అంటే ఎందుకంటే ఏదైతే మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం అంటే ఇక్కడ అధికారం కలవడానికి వస్తే మనం మినిమం గేట్ కూడా ముట్టనిచ్చే పాపన లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు అనే చెప్పచ్చు. అంటే ఇష్టానుసారంగా వాళ్ళని కొట్టడము, ఏదేదో వాళ్ళను మహిళా పోలీసులు కూడా మహిళలను కూడా ఇష్టానుసారంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళను చిత్రహింసలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా ఇక్కడ నుంచి దాదాపుగా 200-300 మంది ఇక్కడ విద్యార్థి నాయకులు రావడం అనేది అయితే జరిగింది. వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు వెంటనే లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రోడ్డు కేసు కూడా వాళ్ళని ఇష్టానుసారంగా తలలు పరిగే విధంగా కూడా వాళ్ళను రోడ్డు పైన వేసి పండేసి తొక్కడం అనేది జరుగుతుంది, వాళ్ళని గుద్దడం అనేది జరుగుతుంది. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ప్రజా ప్రభుత్వం అనుకున్నాం తప్ప కానీ ఇది రాక్షస ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు చెప్తున్న మాటలు. అంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ కళాశాలలు స్టార్ట్ అయ్యి స్కూల్స్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 15 రోజులు గడిచినప్పటికీ కూడా ఇక్కడ పరిపాలన యంత్రాంగం మంచిగా లేక మేము ప్రశ్నిస్తుంటే మా ఫీజులు కావాలి, మా హక్కులను మేము కాపాడుకోవాలని చెప్పేసి వచ్చిన విద్యార్థి నాయకుల పైన తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు అని చెప్పేసి కూడా అక్కడ విద్యార్థి నాయకులు చెప్తున్న మాట తీరని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ పోలీసులు మనం వ్యవహారశీలు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఎవరైతే వచ్చారో ఉద్యమ విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకొని వెంటనే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి.
ఇస్తున్నారు మిమ్మల్ని మమ్మల్ని అక్రమంగా మేము పేద విద్యార్థులు మాకు రియంబర్స్మెంట్ కావాలని మేము వస్తే మమ్మల్ని ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మాకు కావాల్సింది మాకు విద్యార్థి నాయకులను కూడా పోలీసులు దాడి చేయడం అనేది, చంపల మీద కొట్టడం అనేది కూడా మనకు క్లియర్ గా కనిపిస్తున్నది. వాళ్ళని కొట్టడం చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారం కూడా ఇక్కడ పోలీసు యంత్రాంగం మాత్రం రేవంత్ రెడ్డికి తొత్తుగా మారినట్లనే మనకు కనిపిస్తుంది. చెప్పండి ఏమేమి చేస్తున్నారు మీరు? పోలీసులు హింసిస్తున్నారు. మేము మాకు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అడగడానికి వచ్చినాము. కాకపోతే ఈ పోలీసులు ప్రభుత్వానికి అండగా మారి పోలీసు విద్యార్థులకు వ్యతిరేకంగా లాఠీ చార్జీలు చేస్తున్నారు. మాకు వ్యతిరేకంగా లాఠీ చార్జ్ చేస్తున్నారు. మేము శాంతియుతంగా మాకు కావాల్సిన రియంబర్స్మెంట్లు, మాకు కావాల్సిన స్కాలర్షిప్ అడగడానికి వచ్చాము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 2-3 సంవత్సరాలు అయినా కానీ విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ మెస్ బకాయిలు కానీ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దాదాపుగా 10,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నా కానీ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు మన రేవంత్ రెడ్డి గారు కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క తెలంగాణ ఉన్నత విద్యా మండలి ముట్టడికి వచ్చాం. అలాగే ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కళాశాలలో కష్టపడి మార్కులు తెచ్చుకొని సీట్లు సంపాదించి జాయిన్ అయినటువంటి వెంటనే లక్షన్నర ఫీజులు బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ ఎట్లనైనా సరే మీరు కాలేజ్ ఫీ కడితేనే మీకు అడ్మిషన్ ఉంటుందని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ముమ్మాటికి సిగ్గుచేటని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ విధంగా డిమాండ్ చేస్తుంది. ఈ రోజు ఇక్కడ వస్తే మాత్రం వీళ్ళు చూసుకున్నట్లుగా ఇక్కడ చూడండి లాఠీ చార్జ్ చేసారు. ఇక్కడ ఇట్లా విద్యార్థులు మేము కూడా విద్యార్థులు ఏమన్నా రౌడీలమ్మా లేదంటే గౌండ్ లేదంటే నక్సలైట్లమ్మా మా పట్ల ఇట్లా వ్యవహరించేది విద్యార్థుల పట్ల. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే చేస్తుంది. రానున్న రోజుల్లో 15 రోజుల్లో డిమాండ్ 15 రోజుల్లో గిట్ట ఏదైతే ఉందో ఈ యొక్క మెస్ బకాయిలు గిట్ట రిలీజ్ చేయకపోతే ఉద్యమం అనేది మరింత ఉధృతం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు అడిగేసిందో అది నీ భర్తం పట్టడానికి అని చెప్పేసి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మనం చూసినాం కదా, హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కార్యాలయం ముందట మాత్రం తీవ్రంగా ఆందోళన జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కొంతమంది మఫ్టీలో ఉన్న పోలీసులు కూడా విద్యార్థి నాయకుల పైన దాడులు చేసిన పరిస్థితి అయితే మనకు కళ్ళకు కట్టినట్లుగా అనిపించింది. వాళ్ళ పోలీస్ షూలతో తొక్కడం అనేది జరిగింది. అక్కడ విద్యార్థి నాయకులను చిత్రహింసలు కూడా పెట్టడం అనేది అయితే జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకోవడం అనేది అయితే జరిగింది. వాళ్ళు ఏదైతే ఫీజు రిక్వైర్మెంట్ ఉన్నదో అది ఇవ్వాలి, మా మెస్ బకాయిలు ఉన్నాయి అవి ఇవ్వాలి, కార్పొరేట్ కాలేజీలలో ఫీజు నియంత్రణ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా మేము పోరాటం చేస్తే మమ్మల్ని వాళ్ళ ఇష్టానుసారం కూడా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కల్పిస్తున్నది. విద్యార్థులకు హక్కు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. వీళ్ళు పోలీసులు కాదు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పోలీసు యూనిఫామ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మేము అడిగింది మాకు హక్కు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల గురించి అడిగినాం. విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాటిని నెరవేర్చకుండా ఇష్టం వచ్చినట్టు విద్యార్థులు దాడి చేస్తున్నారు. ఇది యావత్ విద్యార్థి సమాజం మీద జరిగిన అత్యయుక్తంగా ఏబీపీ అభివర్ణిస్తున్నది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రేవంత్ రెడ్డికి భర్తం పట్టడానికి సమయం ఆసన్నమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం. రైట్, ఇగో మాట్లాడుతుంటాం కానీ ఇక్కడ విద్యార్థి నాయకులను వాళ్ళ సమస్యలు మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళని తీసుకుపోవడము, వాళ్ళని మ్యాన్ హ్యాండింగ్ చేయడం అనేది అయితే ఇక్కడ పోలీసు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. వాళ్ళు ఇష్టానుసారం కూడా మమ్మల్ని చిత్రహింసలు పెట్టే పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా మనకు కనిపించింది. మనం చూసాం కూడా విజువల్స్లో. అంటే వాళ్ళపైన మ్యాన్ హ్యాండింగ్ చేస్తూ వాళ్ళని తొక్కడం కానీ, ఇదే నేపథ్యంలో విద్యార్థులు వాళ్ళకి రావాల్సిన ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 ఏళ్ళు ఇక్కడ అధికారంలోకి వచ్చింది, ఏదైతే స్కాలర్షిప్లు కావచ్చు, మెస్ ఫీజులు కావచ్చు, లేకుంటే ప్రైవేట్ కళాశాలలలో ఉండే ఫీజు విషయంలో వాళ్ళు తగ్గించాలని చెప్పేసి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్కు వాళ్ళు వినతి పత్రం రావడానికి వచ్చిన విద్యార్థులను, విద్యార్థి నాయకులను, ఏపీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ
ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపించింది. కాకిల మధ్యలో విద్యార్థి నాయకుల మధ్యలో కాసేపు గొడవ వాతావరణం అయితే ఇక్కడ కనిపించింది. తొప్పుస్లాట అయితే జరిగింది. ఒకరిపైన అంటే ఎక్కువగా విద్యార్థి నాయకుల పైన కూడా దాడులు చేసిన పరిస్థితి అయితే మనకు క్లియర్ గా మనకు కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఇక్కడ మాత్రము అంటే ఇక్కడ ప్రజాపాలన నడవడం లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ రాక్షస పాలన నడిపిస్తుండు అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ కాకి చొక్కా వేసుకున్న వాళ్ళు కూడా కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు చెప్పడము, వాళ్ళ ఆవేదన వాళ్ళ ఘోషణ కూడా వినిపించడం అనేది జరిగింది. కొంతమంది గాయాలైన పరిస్థితి ఉందని మన కెమెరా ముందుకి రావడం అనేది జరిగింది. వాళ్ళని చూసినాం మనము. ఆ గాయాల బారిన కూడా పడ్డ వాళ్ళు ఉన్నారు విద్యార్థి నాయకులు. అంటే ప్రశ్నించే గొంతుకలను రేవంత్ రెడ్డి ఒక్కటే పన్నంగా పెట్టుకున్నాడు, దాన్ని తొక్కేయడం అనేది ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు అని చెప్పేసి మాట చెప్తుంటాడు కదా, తొక్కుంటే వచ్చినని. ఇప్పుడు విద్యార్థులను తొక్కుంటే కూడా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలని అనుకునే విధంగా ఉన్నాడు. కానీ ఇక్కడ కానీయము, ఆయన ఆటలు సాగవు అని చెప్పేసి కూడా ఏపీకి సంబంధించిన విద్యార్థులు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో నాదే టీవీ, హైదరాబాద్.